చూడండి, సమూయేలు మొదటి గ్రంథము, అందరు మీ బైబిల్ తీసి 16వ అధ్యాయము 11 నుంచి 13వ వచనం వరకు మనం చదువుకుందాం. నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెష్షయిని అడగగా, అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెష్షయితో చెప్పగా, అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలవాడును, చూసకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్న వాడు ఇతడే, నీవు లేచి వాణ్ణి అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. చాలు, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. చూడండి, దావీదు చాలా చిన్నవాడు. దావీదు చేసే పని తృణీకరించబడిన పని. దావీదు చాలా నమ్మకంగా ఆ చిన్న పనిలో ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ చిన్న దావీదు తను చేస్తున్న పనిని చూసి అరణ్యంలో దేవుని ఆరాధిస్తుండగా, దేవుని స్తుతిస్తుండగా, రెండవదిగా తన తండ్రి తనకు అప్పగించిన బాధ్యతలో నమ్మకంగా వెళ్తూ ఉండగా దేవాతి దేవుడు అరణ్యంలో ఉన్న దావీదును చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని హెచ్చించాలన్నా, దేవుడు మనల్ని పైకెత్తాలన్నా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నా ఆయనకంటూ ఒక సమయం ఉంటుంది. ఎందుకంటే అరణ్యములో దావీదు యొక్క జీవితాన్ని చూస్తున్నాడు దేవుడు. ఎలా గొర్రెల్ని కాసుకుంటున్నాడు, ఎలా ఆ సితారా పట్టుకొని దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. ఆ గొర్రెల్ని కాసుకుంటూ ఆ యొక్క గొర్రెల మీదకి శత్రువు వచ్చినప్పుడు ఆ గొర్రెల్ని కాపాడడానికి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఎలాగ కాపాడుతున్నాడు. ఇటువంటి వ్యక్తి నాకు కావాలనే ఆలోచన దేవునికి కలిగింది. కొన్నిసార్లు మనుషులు మనల్ని గుర్తుపట్టరు, మనుషులకి మనం అర్థం కాము. మనం అనుకుంటాం మనం వెలివేయబడ్డ వారము, తృణీకరించబడిన వారము, మనకంటూ ఎవరు లేరు, మనకంటూ ఏమీ లేదు అని అనుకుంటాం. కానీ నువ్వెక్కడున్నా, అరణ్యంలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, ఒకవేళ ఏ ప్లేస్లో నువ్వు ఉన్నా, నువ్వు కానీ నీ జీవితంలో నమ్మకంగా ఆయనతో ముందుకు సాగుతున్నప్పుడు ఏదో ఒకరోజు తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించి ఆశీర్వదించి లేవనెత్తే దేవుడు అండి ఆయన. ఎందుకంటే అరణ్యంలోకి వెళ్ళింది, ఏం వెళ్ళిందంటే దేవుని సన్నిధి. ఒకవేళ నువ్వు నిజంగా నువ్వు ఎటువంటి లోయెస్ట్ ప్లేస్లో ఉన్నా, నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు ఎవరు నిన్ను వెతుక్కుంటూ వస్తారంటే దేవుడు వెతుక్కుంటూ వస్తాడండి. చూడండి, అందంగా ఉన్నారు మిగతా కుమారులు, చక్కగా ఎత్తుగా చాలా చక్కగా ఉన్నారు. ఈవెన్ ప్రవక్త అయిన సమూయేలు కూడా అంటున్నాడు, వీరేనేమో అనుకుంటున్నాడు, చాలా అందంగా ఉన్నాడు, పెద్దవాడు, ఇట్లున్నాడు అట్లున్నాడు అని, ఇతడా అని తైలపు ఆ కొమ్ముతో రెడీగా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడు కాదు. మరి ఎవరయ్యా నువ్వు కోరుకున్నవాడు అంటే, అప్పుడు యెష్షయిని అడుగుతున్నాడు సమూయేలు, ఇంకా ఎవరైనా నీ కుమారుల్లో ఉన్నారా? అయ్యా, కడసారి వాడు ఒకడు ఉన్నాడు, అతను ఎక్కడున్నాడంటే అడవిలో గొర్రెలు కాసుకుంటున్నాడు. చూడండి, అడవిలో గొర్రెలు కాసుకుంటూ, ఆ అడవిలో మేత మేపుతూ, ఆ అడవిలో టిఫిన్ తీసుకెళ్ళి, ప్రొద్దున్న తీసుకెళ్ళి గొర్రెల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి మరలా జాగ్రత్తగా తీసుకుని వచ్చే కాపరి మనసు దావీదు మనసు. దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరిగా ఉండి ఆ యొక్క అడవిలో గొర్రెల్ని కాసుకుంటున్నప్పుడు, అందులో నమ్మకంగా ఉన్నప్పుడు, గొర్రెలను లెక్క పెట్టుకుంటూ జాగ్రత్తగా కాపాడుతున్నప్పుడు దేవుని ప్రేమ అరణ్యంలోకి దావీదుని వెతుక్కుంటూ వచ్చిందండి. అది గొర్రెల కాపరి యొక్క దావీదు జీవితంలో ఆయన దేవుని ప్రేమను కలిగి ఉన్నాడు. దావీదుని అరణ్యంలో నుంచి ఇంటికి పిలిపిస్తాడండి. పిలిపిస్తున్నప్పుడు ఆయన సమూయేలు అంటాడు, చిన్న కుమారుడు ఉన్నాడా? ఎక్కడున్నాడంటే అరణ్యంలో ఉన్నాడయ్యా, అయితే అతడు వచ్చే వరకు మనం కూర్చుందామంటాడు. ఎవరు వచ్చే వరకు అండి? ఈ యొక్క గొర్రెల కాపరి వచ్చే వరకట ఈ ప్రవక్త వెయిటింగ్ చేస్తున్నాడట. నువ్వు దేవుని సేవకుని కొరకు వెయిటింగ్ చేయొద్దు, సేవకుడే నీకోసం వెయిటింగ్ చేయాలి, అట్లుండాలి నువ్వు. ఇక్కడ అంటున్నాడు సమూయేలు, అయ్యా వీరేనా నీ కుమారులు ఇంకెవరైనా ఉన్నారంటే, ఇంకొక్కడున్నాడయ్యా కడసారివాడు. ఎక్కడున్నాడంటే అడవిలో గొర్రెలు కాస్తున్నాడు, అయితే అతడు వచ్చే వరకు మనం కూర్చుందాం. నువ్వు కూర్చో, నీ పిల్లలు కూర్చోవాలి, నేను కూడా కూర్చుంటా.
ప్రవక్తను సైతం కూర్చోబెట్టిన నమ్మకత్వం దావీదుది. దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమ అండి దావీదంటే దేవునికి. నిజంగా చాలా ప్రేమిస్తాడు దావీదుని దేవుడు. మరి మనకు కూడా దేవుని ప్రేమ అంత కావాలని ఉందా? మరి అంత యేసయ్య ప్రేమని, అందుకని దావీదు గురించి అంటాడు, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. అంటే దావీదు హృదయం, దేవుని హృదయం అంత డీప్ మూమెంట్. ఇద్దరు ప్రియులు, ఆయనకి ఈయన, ఈయనకి ఆయన. శాశ్వత కృప ఇచ్చింది ఎవరికంటే దావీదుకి. నేను దావీదు వంశపు వాడను అంటాడు, దావీదు కుమారుణ్ణి అంటాడు. ఎంత చూడండి, నేనే ఆయన కుమారుణ్ణి. అంత హెచ్చించి ఆయన దావీదు నామాన్ని అంత గణపరచాల్సింది ఏంటి యేసయ్య? ఎందుకంటే దావీదు నమ్మకత్వం, దావీదు యొక్క యథార్థత, దావీదు అరణ్యంలో ఆరాధన, దావీదు గొర్రెల్ని కాసుకునే విధానం, దావీదు కొంచెంలో కూడా నమ్మకత్వంగా ఉండటం, దావీదు చిన్నవాడైనప్పటికీ తండ్రికి విధేయత చూపటం, అంతేకాక విశాలమైన మంచి మనస్సు, తగ్గించుకోవటం, ఇవన్నీ కూడా దావీదులో ఉన్న క్వాలిటీస్ని బట్టి దేవుడే దావీదుని వెతుక్కుంటూ వెళ్ళాడు. అందుకని సమూయేలు అంటున్నాడండి, మనం కూర్చుందాం. ఎందుకు కూర్చుందామంటే ఆయన వచ్చే వరకు కూర్చుందాం. ఇక చిన్నవాడు వస్తూ ఉన్నాడు లోపలికి. ఎవరండి? ఎట్లుంటాడండి గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళినాడు? ఎందుకు రాజుగా ఆయనను అభిషేకించడానికి క్వాలిటీ ఏంటంటే, రెండవదిగా మంచి ఆరాధికుడు దావీదు, అంటే హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించేవాడండి. మూడవదిగా దావీదుకున్న లక్షణం ఏంటంటే, దేవుని యొక్క కృప మీదనే ఆశ పెట్టుకున్నవాడు. దావీదుకి నేను శాశ్వత కృప చూపానంటాడు దేవుడు. ఏ కృప? మంచి కృప. నిజంగా అందుకనే దావీదు మీద ఆ కృప ఉంది కాబట్టి ఆ కృప ఏం చేసిందంట? దావీదు జీవితాన్ని మార్చిందట. దావీదు అంటాడు, అయ్యా నేను యోగ్యుడిని కానయ్యా. ఎందుకండి అంత దావీదు గురించి నేను చెప్తున్నానంటే, అసలు ఆయన జీవితం చదివితే మనకి చాలిక. దేవుడు ఆయనని పైకెత్తిన విధానం చూసినప్పుడు దేవుని యొక్క అంటే గొప్పతనం అంతా దావీదు జీవితంలో కనబడుతుంది. ఎన్ని శ్రమలండి పాపం. ఎవరి నుంచి ఆయనకు ఆదరణ లేదు. ఆయనను ఆదరించింది, ఓదార్చింది, బలపరిచింది ఎవరంటే దేవాతి దేవుడు మాత్రమే. దేవుని బిడ్డలారా, నిజమే కొన్నిసార్లు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులకి అన్ని వైపులు దేవుడే ఆదరణ మూసేస్తాడు. ఎందుకంటే ఆయనకే ఆయన ఆ స్థానంలోకి రావాలని, ఆయన ఒక్కడే నీ హృదయంలోకి వచ్చేయాలని. కొన్నిసార్లు నువ్వు ఎవరిని కలవాలన్నా అన్ని క్లోజ్ చేస్తాడు. ఎందుకంటే నీవు ఆయన మీ ఇద్దరే కలవాలని దేవుని చిత్తం. చూడండి, దావీదు చాలా సమయాలలో చాలా యథార్థంగా బ్రతికాడు. కానీ బత్షెబ విషయంలో భయంకరమైన పాపం చేశాడండి. మనల్ని మార్చేది, మన దగ్గరకు వచ్చేది కృప చేత మనం రక్షించబడతాం. ఆయన కృప లేనిదే మనం బ్రతకలేము. దేవుని బిడ్డలారా, కృప ఏంటంటే, కృప అనే మాటకు అర్థం అర్హత లేని మనల్ని అర్హులుగా చేసేదట. డెఫినేషన్ కృప అంటే అర్థం ఏంటంటే, అర్హత లేని మనకి అర్హతనిచ్చేది కృప. అంటే యేసుక్రీస్తు కృప రూపంలో మన దగ్గర సంచరిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అంటే మందిరంలో కూర్చోవటానికి మనకు అర్హత లేదు, యేసయ్య అని పిలవటానికి మనకు అర్హత లేదు. రెండోదిగా ఆయన నామములో అడిగే అర్హత మనకి లేదు. కానీ ఆయనను పిలిచే భాగ్యం ఇచ్చింది ఏంటంటే కృప. ఇదే కాలం అండి, కృపాకాలం. చూడండి, పాపం చేస్తాడు. రెండవదిగా చేసి ఆమె భర్తని యుద్ధంలో చంపిస్తాడు. అసలు సౌలు చేసిన పాపం కంటే దావీదు చేసిన పాపం చాలా పెద్దదే. చంపించడమే కాక ఆ యొక్క వచ్చినప్పుడు ఆయనతో అంటాడు, కడుపులో తన బిడ్డ పెరుగుతుంటే నీ బిడ్డ అంటాడు. అంత భయంకరమైన స్థితిలో దావీదు వెళ్తున్న టైంలో నాతాను రూపంలో దేవుని కృప దావీదు దగ్గరికి వెళ్ళిందండి. నాతాను వచ్చి దావీదుతో అంటాడు, మంచి స్టోరీ చెప్పి, ఆ దుర్మార్గుడు నీవే రాజా అంటే సాగిల పడతాడండి దావీదు. అంటే దేవుని కృప ఎప్పుడు మన మీదకి ఎక్కువైతుందంటే, మనము పాపములో కూడా ఆయన బలిపీఠం పట్టుకొని సాగిల పడ్డప్పుడే. దేవుని బిడ్డలారా, అంటే పాపం చేసినప్పుడు దావీదుకున్న లక్షణం ఏంటంటే,
అయ్యో నేను పాపం చేశాను, బట్టబయలైంది, నా ప్రిస్టేజీ పోతుంది, నేను రాజుని కదా, ఇప్పటి వరకు నా మంచి పేరు పోతుంది, నన్ను ఎవరైనా ఏమని అనుకుంటారేమో అని అనుకోలేదు. కానీ ఆ పాపంలో పట్టబడ్డప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఏమంటాడో తెలుసా? 51వ కీర్తనలో, నీ కృప చొప్పున నన్ను కరుణించుము అంటాడు. ఏమంటాడండి? అందరు చెప్పండి. నీ కృపా బాహుల్యము చొప్పున నా అతిక్రమములన్నీ తుడిచే. అంటే ఆయన కృప మన పాపాలను తుడిచేస్తుంది. దేవుని బిడ్డలారా, ఆయన కృప మన దోషాన్ని అంతా పరిహరిస్తుంది. ఆయన కృప మన పాపమును పరిహరించి పరిశుద్ధులుగా మార్చేది దేవుని కృప మాత్రమే. అందుకని అంటాడు కదా, చదవండి 51వ కీర్తన మొదటి 2 వచనాలు. నీ కృప చొప్పున దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. చాలు. చూడండి, పాపములో ఉన్న తనకి నాతాను ప్రవక్త హెచ్చరించినప్పుడు ఆయనట తన మీద ఉన్న కృపని పోగొట్టుకోకుండా ఆ కృప చొప్పున కరుణించమని సాగిలపడి ప్రార్థన చేశాడట, ఉపవాసం ఉండి. అంటే దావీదుకున్న మంచి లక్షణం ఏంటంటే, తన తప్పుని ఎత్తి చూపినప్పుడు ఈగో ఫీలింగ్, నేను అనే ఫీలింగ్, రాజును అనే ఫీలింగ్, అంతేగాక నా తప్పుని 10 మంది ఎదుట ఎత్తి చూపుతున్నారా అనేటువంటి ఫీలింగ్ లేదు. కానీ తను తాను తగ్గించుకున్నటువంటి దీనత్వం దావీదులో ఉంది. కాబట్టి దీనులని కృప వెతుక్కుంటూ వెళ్తుందంట. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ ఈ కార్యక్రమం చూస్తున్న నువ్వు, ఇక్కడ కూర్చున్న మీరు ఏదైనా పాపంలో ఉన్నప్పుడు, బలహీనతలు ఉన్నప్పుడు, సేవకుని ద్వారా, వాక్యం ద్వారా నిన్ను హెచ్చరించినప్పుడు నువ్వే విధంగా రిసీవ్ చేసుకోవాలంటే ఎలా తీసుకోవాలండి? నన్నా ఎంత మాట అంటారా? రాజు దలంచుకుంటే నాతానికి చిరచ్ఛేదమే. అసలు రాజు దగ్గరికి వెళ్ళటానికి కూడా ఆ ప్రవక్త నిజంగా దేవుడు ఎంత కృపని నింపి నాతానని పంపించాడో చూడండి. చూడండి, రాజుకి ప్రజల ఎదుట తప్పును తెలియజేస్తే ఎంత శిక్ష ఉంటుందండి? ఎందుకంటే ఆయన రాజ్యానికి రాజు. అలాంటి వ్యక్తివి నువ్వు ఒక స్త్రీతో పాపం చేశావు, ఆయనను చంపావు, ఆ దుర్మార్గుడు నీవే అని డైరెక్ట్గా చెప్పితే ఎట్లుంటుందండి శిక్ష? కానీ నాతాను వెళ్ళి చెప్పినప్పుడు కృప పొందిన వారి లక్షణం, కృపని ఇంకా ఎక్కువగా పెంచుకునే వారి లక్షణం ఏంటంటే దేవుని పాదములు పట్టుకుంటారు. కృప పొందిన వారు, కృపలో ఇంకా సాగేవారి లక్షణం ఏంటంటే తిట్టినా, గద్దించినా, బుద్ధి చెప్పినా, దేవుడు ఏ రీతిగా సరిచేసినా అయ్యా నా దోషాన్ని క్షమించమని దేవుని ఎదుట సాగిలపడి ఇంకా బలమైన కృపని వారు అనుభవించగలుగుతారండి. అందుకని దావీదు వంశంలో నుండి యేసుక్రీస్తు ప్రభు బయటకు వచ్చాడు, కృపామయుడైన యేసయ్య. దావీదు అంటున్నాడు, నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా, నీ యొక్క కనికరం బాహుల్యము చొప్పున నా అతిక్రమములన్నీ తుడిచే. అంటే తన జీవితంలో తప్పు చేసినప్పుడు కూడా, పాపం చేసినప్పుడు కూడా ఆయన కృప మీద, ఆయన దయ మీద, ఆయన కనికరం మీద, ఆయన వాత్సల్యత మీద ఆధారపడి నేను పాపిని అయ్యా, నువ్వే కనికరం కలిగిన వాడు, కృప కలిగిన వాడు, నేను దోషిని అని దేవుని పాదములు పట్టుకొని సాగిలపడి మొరపెట్టి తన దీనత్వాన్ని దేవుని ఎదుట చూపించుకున్న ఆ యొక్క దీనుడు దావీదు. దేవుని బిడ్డలారా, అది దేవుడు దావీదుని ఎన్నుకోవటానికి కారణం. చాలాసార్లు మనం మన లైఫ్లో దేవుని మీద అలుగుతుంటాం, సేవకుల మీద అలుగుతుంటాం. కొన్ని మంచి మంచి విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అంగీకరించం, స్వీకరించం, రిసీవ్ చేసుకోం. కానీ దావీదు అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. కొడితే ఊరుకుంటారా? ఏం కొడతాడండి? నాతాను దేవుని వాక్యంతో కొడతాడు, దేవుని మాటతో కొడతాడు. వారు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట అది నాకు తైలాభిషేకం అట. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. దేవుడు తన సేవకుని ద్వారా నిన్ను కొట్టుతున్నాడంటే అది నీకు ఉపకారం సహోదరి. తన సేవకుల ద్వారా, తన వాక్యము ద్వారా నిన్ను గద్దిస్తున్నాడంటే తైలాభిషేకం. అట్టి అభిషేకమును నేనెన్నడూ తోసివేయకుందునుగా అంటాడండి దావీదు. అందుకే దావీదు తనకిష్టానుసారమైన మనుష్యుడు. దేవుని బిడ్డలారా, ఏ అభిషేకాన్ని? తైలముతో అభిషేకించిన నాటి నుంచి ఎవరికి దేవుని ఆత్మ తోడుగా ఉంది? ఆ అభిషేకములో ఉన్న శ్రేష్ఠత దావీదుకు తెలుసు. అందుకని ఆ అభిషేకముతో పోల్చుకుంటున్నాడు. దేవు సేవకుడు తనని తిట్టినా,
కొట్టినా, గద్దించినా, బుద్ధి చెప్పినా అది నాకు మేలే తప్ప కీడు కాదని ఎంచిన మంచి మనసు, దీన మనసు ఎవరిలో ఉందంటే దావీదులో ఉంది. కాబట్టి దేవుడు ఇంకా శాశ్వత కృపను దావీదుకి ఇచ్చాడు. ఎన్ని పోరాటాలు వచ్చినా ఎందుకు అంతగా అరణ్యంలో ఆయన మరి సౌలు చేత తరంబడుతున్నప్పుడు కానీ, ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు కానీ, ఆ యొక్క భయంకరమైనటువంటి మనుషులు భయము చేత వెళ్తున్నప్పుడు కానీ ప్రార్థన, ఆరాధన, స్తుతి, దేవుని కృప మీద ఆశ పెట్టుకున్న ఆ యొక్క మంచి క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయంటే దావీదులో ఉన్నాయి. దేవుడు నిన్ను నలుపుతున్నాడా? దేవుడు నిన్ను విరగ్గొడుతున్నాడా? దేవుడు నిన్ను పగలగొడుతున్నాడా? దేవుడు నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడా? నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ఆ టైంలో నువ్వు ఎలా ఉండాలంటే ప్రభునందు సంతోషించాలి. దేవుని బిడ్డలారా చూడండి, నేను పట్టించుకొని దావీదు దగ్గరికి మధ్యవర్తి ఎవరండి? దైవజనుడు. నీకు ఈ సందర్భంగా చెప్తున్నాను, రాజుకే మధ్యవర్తిని దేవుడు ఉంచితే నీకు మధ్యవర్తి వద్దా? చెప్పాలి. ఆ మధ్యవర్తి ఎవరంటే దేవుని దూత. ఎవరండి? దేవుని దూతలు. ప్రతి ఒక్కరికి మంచి కాపరి ఉండాలి. ఆ దేవుని దూతలు ఏం చేస్తారంటే నీ జీవితంలో మంచిని చెప్తారు, చెడుని చెప్తారు. మంచిని చెప్పినప్పుడు సంతోషించడం, చెడుని చెప్పినప్పుడు మొహం మార్చుకోవటం చెయ్యొద్దు. కానీ మంచిని చెప్పినప్పుడు ఎట్లా స్తుతిస్తావో, చెడుని చెప్పినప్పుడు కూడా ఒకే మనసుతో రిసీవ్ చేసుకుంటే నీలో నుంచి కృప బయటికి రాబోతుంది. దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడెక్కడ నుండి వచ్చినా నేను చెప్తున్నాను, మన పాపం బట్టబయలవుతున్నప్పుడు ప్రభుని స్తుతించాలి. మనలో ఉన్న లోపాలని దేవుడు ఎత్తి చూపుతున్నప్పుడు ప్రభుని స్తుతించాలి. ఆయన ఎదుట సాగిలపడాలి, ఆయన పాదములు పట్టుకోవాలండి. అందుకని దేవుని సేవకులు మధ్యవర్తులుగా చూడండి, దావీదుతో దేవుడు మాట్లాడే అనుభవం ఉంది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు వెళ్ళుదునా మానుదునా అని దేవుని ఎదుట మంచి ప్రార్థనాపరుడైన దావీదు దేవ సేవకుడు వచ్చి ఒక పాపంలో ఉన్నప్పుడు తనని హెచ్చరించినప్పుడు సేవకునికి విధేయత చూపుతాడండి దావీదు. అది దావీదులో ఉన్న తగ్గింపు. అంటే కృప, దయ, వాత్సల్యత దేవుడు ఇంకా దావీదుకి ఇవ్వటానికి కారణం ఏంటంటే చాలా దీనుడు. మన తప్పులని, మన జీవితంలో ఉన్నటువంటి రహస్య పాపాలని, బలహీనతలని ఎత్తి చూపినప్పుడు దేవుడు పంపిన దూతకి మనం ఏం కావాలండి? లోబడి ఉండాలి. దావీదు దైవజనుడి యొక్క ప్రాముఖ్యత గుర్తించిన వాడండి. అంటే సేవకుడు తనకి కావాలి. ఒక సేవకుని ద్వారా తైలంతో అభిషేకించబడ్డాడు. ఒక సేవకుని ద్వారా పాపము హెచ్చరించబడి పాపాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క కృపకి పాత్రుడిగా అయ్యాడు. ఎవరండి? దావీదు. అంటే దైవ సేవకులు నిన్ను హెచ్చరించినా, బుద్ధి చెప్పినా, మన్నన చేసినా, గాయపరిచినా అది నువ్వు నిత్యరాజ్యానికి చేర్చడానికే నిన్ను అనే సత్యాన్ని నువ్వు గ్రహించినప్పుడు నువ్వు ఎట్లుంటావంటే ప్రేమతో రిసీవ్ చేసుకుంటావు. దావీదులాగా 51వ కీర్తన రాసినట్టు, ప్రభువా నన్ను క్షమించుము, నీ కృప చొప్పున నన్ను కరుణించుము అని దావీదు సాగిలపడి ప్రార్థన చేస్తుంటాడండి. చూడండి, దేవుని యొక్క సువార్త అంటే యేసుక్రీస్తు పేరు ఎవరి ద్వారా బయటకు వచ్చిందండి? దావీదు వంశంలో నుండి యేసయ్య బయటకు వచ్చాడు. మనం క్రిస్మస్ అప్పుడు పాటలు పాడుతుంటాం, దావీదు కుమారుడు అని. ఆ యొక్క పుట్టినది మొదలుకొని ఒక వ్యక్తి గుడ్డివాడు ఏమని అంటున్నాడంటే, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను ఏ కుమారుడు అంటే దావీదు కుమారుడా అంటున్నాడు. అంటే దావీదు కుమారుడు అని యేసయ్య అనిపించుకోవటానికి ఎంతగా దావీదు దేవుని ఎదుట సాగిలపడ్డాడో, దేవుని పక్షంలో ఉన్న దేవుని సేవకులకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడండి. దేవుని బిడ్డలారా, ఈ టైంలో మరలా మీకు చెప్తున్నాను, మీకోసం కష్టపడుతూ, ప్రయాసపడుతూ, మీ ఆత్మీయ జీవితాన్ని సరిచేస్తూ మిమ్మల్ని లేవనెత్తుతున్న దైవజనులకి మీరేం కావాలండి? వారి మాట విని వారికి లోబడి ఉండాలి, వారిని గౌరవించాలి. ఈ గౌరవం దావీదు ఈ అభిషేకాన్ని గౌరవించాడు కాబట్టి, సేవకుని గుర్తించాడు కాబట్టి, సేవకుని యొక్క మాటకి విధేయత చూపాడు కాబట్టి దావీదుని దేవుడు హెచ్చించాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే విధేయత చూపుతావో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఏమి ఎరగనట్టు చేతులు కడుక్కొని వచ్చి రాజసింహాసనం మీద కూర్చుంటే నాతాను వచ్చి అంటున్నాడు, లే ఫస్ట్ లే నువ్వు అన్నాడు. ఎందుకు? ఒక పేదవానికి ఒక గొర్రె ఉంటే ఆ ఒక్క గొర్రెని తీసేసావే, నీకు న్యాయమేనా? గుండె పగిలిపోతుందండి దావీదు గుండె. తల్లి, నువ్వు రహస్యంగా చేస్తున్నావేమో, నీ పాపం ఎవ్వరికీ తెలియదు, బట్టబయలు కాదు నువ్వు అన్నమాట అనుకుంటున్నావేమో. కానీ జాగ్రత్త,
దేవుడు నిన్ను చూస్తున్నాడు. అందరం లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం, మన 2 చేతులు పైకెత్తుదాం. ప్రభువా, బిడ్డల్ని మీరు దీవించండి. వారు ఒప్పుకుంటుండగా వారి హృదయాల్లో మీరు కార్యం చేయండి అయ్యా. ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలు కూడా నీ కోసం, నీ పని కోసం ఈ లోకంలోకి వచ్చామని ఎరిగి నీ కొరకు ముందుకు సాగి కృప ప్రతి ఒక్కరిపై కుమ్మరించండి. వారు నీ కొరకు, నీ పరిచయ కొరకు ముందుకు వస్తుండగా వారి ప్రతి అక్కర అవసరత మీరు తీర్చండి అయ్యా. వారి జీవితాలను వెలిగించండి. వారు నీ సేవలో, నీ పనుల్లో ముందుకు వెళ్తుండగా వారి కుటుంబాలని, వారి బిడ్డలని, వారికి ఉన్న బంధకాలని మీరు తెంచండి నాయన. ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. జనవరి 31వ తారీఖు నాకు హార్ట్ స్ట్రోక్ రావడం జరిగినప్పుడు 80% డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడి నుంచి నేను హైదరాబాద్ వెళ్ళే వరకు కూడా బతికే పరిస్థితి లేదు. అయినప్పటికీ నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడ డాక్టర్ చూపించినప్పుడు డాక్టర్ ఎంత మాత్రమో బ్రతకదని చెప్పినప్పుడు మరి ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ మమ్మీకి ఫోన్ చేసినప్పుడు మమ్మీ ప్రేయర్ చేసింది. మమ్మీ ప్రేయర్ చేసి ధైర్యంగా ఉండమని చెప్పినప్పుడు యేసయ్య నాకు ప్రతి నిమిషం, ప్రతి క్షణము నాతో ఉన్నట్టే ఫీలింగ్లో, నేను నాతో ఉన్నట్టే మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ ఉన్నప్పుడు నాకు ఓన్లీ ఎంజియోగ్రామ్ ద్వారానే నాకు సక్సెస్ అయ్యి ఎటువంటి ఆపరేషన్ పడకుండా నేను ఈరోజు మీ ముందుకు వచ్చి ఉన్నాను. మా బాబు 7 నెలల నుంచి పిడుసులో వచ్చేది, ఎప్పుడు పిడిసి వచ్చేది. ఎన్ని దవాఖానలు తిరిగినా, ఎన్ని చేసినా, మస్తు డబ్బు ఖర్చు పెట్టుకున్నా కానీ బాగుపడలేదు. మేము నిజామాబాద్ జిల్లా మీటింగ్కి పోయినప్పుడు డాడీ మమ్మీ ముట్టిర్రు మమ్మలను. అప్పటి నుంచి బాగుంటుండు. మా ఇంట్లో దయ్యాలు నివసించేటి. ఎప్పుడు ఎంత పంట పండించినా మాకు లారీల పంట వెళ్ళేది, కానీ ఎక్కడ డబ్బు కనబడేది కాదు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచిగా జరుగుతుంది మాకు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు స్తోత్రం. ఈ కుటుంబం నిజామాబాద్ పట్టణంలో మీటింగ్కి వచ్చారండి. ఆ బాబు, ఈ కుటుంబం భయంకరమైన చీకటి శక్తులతో పీడించబడుతున్నప్పుడు ప్రార్థన చేసిన తర్వాత మేము ముట్టడం కాదు, యేసయ్య ముట్టి దేవుని స్వస్థపరిచాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మైపరచడం విన్నారు. నోట్లో మొత్తం ఇన్ఫెక్షన్ అయింది. ఎన్నో ఖర్చులు అయినాయి. పైసలు 2 లక్షల దాకా అయిపోయినాయి. ఎన్నో హాస్పిటల్ తిరిగాను, కానీ ఎవ్వరు నాకు తీసుకోలేదు, ఎవ్వరు నాకు బతకలేదు అని చెప్పలేదు. కానీ ఇక్కడికి వచ్చిన మా అక్కగారు తీసుకొచ్చింది. డాడీ గారు పేరు పెట్టి పిలిచాడు, స్వస్థత పొందాను.